హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. చాలా రోజుల తర్వాత ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది ఈవినింగ్ వ్లాగ్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ 5 నుంచి నేనే వర్క్స్ చేశాను అనేసి కంప్లీట్ వ్లాగ్ అయితే చేశాను. ఇది మాత్రం ఉగాదికి ముందు రోజు వచ్చిన ఫ్రైడేది. అండ్ ఉగాది పిక్స్ కూడా కొన్ని అయితే యాడ్ చేశాను. ఈరోజైతే నేను పిల్లల కోసం ఈవినింగ్ ఇంటికి రాగానే కొంచెం ఏదైనా తిని అనేసి బోండాలు అయితే చేస్తున్నాను. ఈ బోండాల రెసిపీ అయితే మాత్రం కొంచెం ఇడ్లీ పిండి, మైదా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు అండ్ సోడా వేసుకొని కలుపుకొని మనకు బోండాల కన్సిస్టెన్సీ వచ్చిందంటే బోండాలు అయితే వేసుకోవడమే. నేనైతే కాఫీ పెట్టుకున్నాను. కొంచెం హెడేక్గా ఉంటే కాఫీ తాగుతూనే ఇంట్లో పనులు చేస్తున్నాను. అంటే బోండాకైతే కలుపుతున్నాను. నేను ముందు వీక్ మొత్తము ఇల్లు కంప్లీట్గా సర్దడం పైన కాన్సన్ట్రేషన్ చేశాను కాబట్టి నాకు ఇల్లు కొంచెం నీట్గా అనిపించింది. సో వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్రిపాయిడ్ అయితే చెడిపోయింది. అలాగే కొంచెం అడ్జస్ట్ చేసి తీస్తున్నాను. త్వరలో లైక్ కొంచెం వ్యూస్ కానీ నాకు అన్నీ పెరిగి నాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే ట్రిపాయిడ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంతవరకు అలాగే మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే బోండాలు వేస్తున్నాను. బోండాలు వేసేటప్పుడే పిల్లలు వచ్చేసారు. వాళ్ళకైతే హాఫ్ డేస్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 12:40కి వెళ్ళి ఈవినింగ్ 5:30కి వస్తున్నారు. నాకైతే ఆఫ్టర్నూన్ స్కూల్స్ కన్నా మార్నింగ్ స్కూల్సే బెస్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే మార్నింగే పిల్లలు లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయారంటే మనకు ఇంట్లో పనులు అయిపోతుంది. ఆఫ్టర్నూన్ కదా అని నేను కూడా కొంచెం డిలేగా వర్క్స్ చేసుకుంటున్నాను. నేను థర్స్డే రోజు కొంచెం చెప్పాను కదండి, సర్దుకోవాలి అనేసి. సర్దుకుంటూ ఉండడం వల్ల నేను ఫ్రైడే మార్నింగ్ కూడా పూజ చేసుకోలేదు. ఫ్రైడే ఈవినింగే చేసుకుందామని. సో నేనైతే ఇంకా బోండాలు అయితే వేసేసుకున్నాను. బోండాలు వేసేసుకొని ఇంకా పిల్లలు వచ్చారు, రెడీ అయిపోయారు. పిల్లలు కూడా టీవీ చూస్తూ వాళ్ళు బోండా తింటున్నారు. అసలు ఎన్ని రోజులైందో ఇలాగా ఇంట్లో ఏదైనా చేసుకొని కూర్చొని తిని. ఎప్పుడు ఇంట్లో రాగానే అన్నీ ఎక్కడవక్కడ ఉంటుంది, నేను పడుకొనే ఉంటాను. పాపం మా సాయినే వచ్చి అన్నీ క్లీన్ చేసి చేస్తా అన్నాడు. ఇప్పుడుదా కొంచెం హెల్త్ బాగుంది, లెస్ చేసుకోవాలనిపిస్తాను. కానీ ఏంటంటే ఒకటి లేజీ థింగ్, ఫోన్ చూసుకుంటూ ఉండిపోతానా, మళ్ళీ చేసుకుందామని. అదొక్కటి మానుకోవాలనుకుంటున్నాను. సో అది మానుకోవాలంటే ఇంకా వీడియోస్ పైన ఫోకస్ చేయాలి. పూజ రూమ్ అయితే పిల్లలు రాకముందే అన్నీ సర్దేశాను. దీపాలన్నీ కడిగి బొట్లన్నీ కూడా పెట్టేసున్నాను. నేను ఇంకా స్నాక్స్ తినగానే దీపాలు అయితే పెట్టేశాను. వంట రూమ్లో కూడా ఆగ్నేయ మూల అంటారు దాన్ని, దాంట్లో అక్కడ కూడా నేనైతే ఒక దీపం పెట్టుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే పెట్టుకుందాం రోజు అంటే కాదు అనేసి ఇంకా గడపను కూడా నీట్గా రెడీ చేసి అయితే దీపం పెట్టేశాను. నా వల్ల ముగ్గు పెట్టను కాలేదు. సో నేను ముగ్గు అయితే పెట్టలేదు. తులసమ్మకు కూడా పూలు నిండుగా పెట్టేశాను. అసలు ఫోటోలు ఎక్కువ అయినప్పటి నుంచి నాతో అయితే ఎన్ని పూలు తీసినా సరిపోవడం లేదు. అంత దేవుడికే పెట్టాలనిపిస్తుంది. ఎంత పెట్టినా తక్కువే అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడైతే ఇంక నేను టీవీలో అష్టోత్తర నామావళి పెట్టుకొని దేవుడికైతే కుంకుమార్చన చేస్తున్నాను. నా దగ్గర శ్రీచక్రం ఉంది కాబట్టి. ఇప్పుడు నేను కొత్తగా కలసం పెట్టాను. బట్ నా వల్ల అయితే ఎవ్రీ ఫ్రైడే ఇట్లా కలసం పెట్టి చేసుకోగలుగుతానా అని ఆలోచిస్తున్నాను. కానీ డెసిషన్ అయితే తీసుకొని మార్చేయడమా ఆర్ ఏదైనా చేస్తాము అనుకుంటున్నాను. పౌర్ణమికి కూడా మార్చుకుందాము అన్నట్టు.
ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నాను. నా కూతురు నేను అన్నీ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తాంది. పాప కొంచెం పెరుగుతాంది కదా! కాబట్టి పాపకు కూడా పైన ఇంట్రెస్ట్ వస్తాంది. నాకు ముందు దీపం పెట్టడానికి వెళ్ళడం కానీ, హారతి ఇవ్వడానికి రావడానికి, సామాన్లు కడుగుతాంది. ఏదన్నా ఇంట్లో తినేసి పెట్టిన గిన్నెలు కూడా పాపే ఎత్తి పెడుతోంది. నాకు తెలిసి పాప ఇలాగే ఉండిందంటే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత అసలు ఇల్లు పూడ్చడము అండ్ నాలోనూ కొంచెం కళ అయితే వస్తుంది. అసలు ఇన్ని రోజులు ఎలా అయిపోయిందో. హెల్త్ మెయిన్ ఇంట్లో ఎవరికి ఆడవాళ్ళకి గానీ హెల్త్ బాలేదంటే ఇల్లంతా డల్ అయిపోతుంది. మిగతా ఎవరికైనా బాలేదంటే కూడా మనమే చూసుకుంటాం కదా! మనకే ఒళ్ళు బాలేదంటే మనల్ని ఎవరు చూసుకోలేరు. అండ్ అలాగే మనము ఇంట్లో పనులైతే చేసుకోలేము. ఈ వీడియోలో నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటేంటంటే మనము లైక్ పర్సనల్‌గా తీసుకున్నా ఓకే. ఆర్ ఎల్స్ ఆహ్, నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను అనుకున్నా కూడా ఓకే. ఏంటంటే ఒకరిని నమ్మి మాత్రం ఎప్పుడూ మీరు ఏదైనా చేయాలనుకోవడం కానీ లేకపోతే ఒకరున్నారు అన్న ధైర్యంతో మాత్రం ఎప్పుడూ ఉండకండి. ఎందుకంటే నేను ఒకరిని చాలా నమ్మాను. ఎవరు ఏంటి అని పేర్లైతే వద్దు. ఒకరినైతే చాలా నమ్మాను. వాళ్ళకు పెట్టిన ఫుడ్ కానీ, వాళ్ళని చూసినట్లు కానీ నేను పిల్లల్ని చూసుకోనుంటే, నా పిల్లలు బాగా హెల్తీగా ఉండుండేవాళ్ళేమో. నేను ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళనేమో. ఆహ్, ఎవరో ఒక మనిషి ఒక్కరి కోసము పాపం తను లైఫ్‌లో ఎన్నో ఫేస్ చేసింది. ఏదో మనము మంచిగా ఉందామనుకున్న ఒక్క దీనికి వాళ్ళు నన్ను నట్టేట్లో ముంచేశారు. అదెవరు, ఏంటి, ఏమేం చేశారన్నది కూడా నేను త్వరలోనే చెప్తాను. కానీ మీరెవ్వరిని మిమ్మల్ని అంటే మీ శత్రువు అయితే కూడా కానీ మనం ఇంటికొస్తే మంచినీళ్ళు ఇవ్వాలి అంటారు కదా! అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఎవరిని ఎంత దూరం పెడితే మన ఫ్యామిలీ, మన లైఫ్, మన హెల్త్ బావుంటుంది అనేది మాత్రం తెలుసుకోండి. ఇక్కడ నేనొచ్చి నైట్‌కి ఆఫ్టర్‌నూన్ నేను మునగాకు పప్పు చేశాను. మునగాకు పప్పుకి ఇప్పుడైతే రసము అండ్ నాకెందుకో చికెన్ పకోడా తినాలనిపించింది. అందుకని నేను అక్కడే వాళ్ళు ఆయిల్‌లో వేసిండేది కాకుండా మసాలా కలుపుకుంటారు కదా! ఆ చికెన్ పకోడా అయితే తెప్పించుకున్నాను 100 రూపీస్‌కి. అండ్ బోండాలు కూడా పిండి ఉండింది. మా ఆయన ఒక 1 వీక్‌గా ఐరాలలో వర్క్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఎప్పుడు మార్నింగ్ 6కి వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ 11 అలా అయిపోతుంది. కానీ ఏ టైం అయినా ఇంటికే వచ్చి తింటున్నారు. సరే నేను కూడా ఇంకా అన్నీ చేసేసాను. ఆయనైతే నాకేమీ వద్దు చికెన్ పకోడా మీరే తినండి. అన్నం మాత్రం పెట్టన్నారు. ఇంకా ఆయన ఒక్కరిని వదిలేసైతే మేము తినలేము కదా! బాబునైతే బెదిరించాను. వాడైతే భయపడిపోయాడు. మమ్మీ ఇంకొకసారి ఇలా చేయకు భయమైపోయింది అట్లా అన్నాడు. ఇదైతే మేము నైట్ తినేసాము. మళ్ళీ ఆయనొచ్చాక మళ్ళీ ఆయనకి పెట్టాను. బాబుకి మునగాకు పప్పు. బాబుకి, పాపకి మునగాకు పప్పు తినరు. నాకు చాలా ఇష్టము. ఇంకా అది చేసినప్పుడంతా అసలు ఎక్కువ వేస్ట్ అవుతా ఉంది. ఇంకా బాబు, పాప రసంతో అయితే తినేసారు. అసలు నా ఫేస్ చూసారా చాలా రోజుల తర్వాత ఆ స్మైల్ కూడా అనేది వస్తూ ఉంది. మళ్ళీ ఇదైతే ఉగాది రోజు అక్కడ ఉగాది పచ్చడి కూడా పెట్టున్నాను. అండ్ వేపాకు అవన్నీ అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను మామిడాకులన్నీ. అత్త వాళ్ళైతే ఇప్పుడు ఊరికైతే వెళ్ళిపోయారు. సో మేము పండగకి యాక్చువల్లీ ఊరికి వెళ్ళుండాలి. కానీ ఆ రోజు అనంగానే అవ్వకి 3వ నెల గుడ్లు పెడుతున్నారని ఇంకా అత్త ఎందుకులే ఆ రోజు వాళ్ళు గుడ్లు పెట్టి మొక్కినప్పుడు మనం నాన్ వెజ్ తింటే బాగుండదన్నారు. సో మా ఆయన అయితే ఇంటికి మటన్, చికెన్ అన్నీ తెచ్చారు. నేను మటన్ కర్రీ చేశాను, చికెన్ బిర్యానీ చేశాను. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ బిర్యానీ టేస్టీగా కుదిరింది. మేమందరూ బాగా తిన్నాము. అండ్ లైక్ ఏంటంటే ఈ ఉగాది నుంచి ఇది వరకు ఎవరికైనా చెడు జరుగుంటే కూడా ఈ ఉగాది నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అండ్ కమెంట్ ఇవ్వండి ఎక్కడైనా చేంజెస్ చేసుకోవాలని ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.